నిన్న రిలీజ్ అయిన దేవరా మెసేజ్ అయితే మనకి యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. సో దాని గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ ఎలా రెస్పాండ్ అయ్యారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బ్రో మీ పేరు? అవినాష్. బ్రో ఎలా ఉంది బ్రో నిన్న రిలీజ్ అయిన గ్లిమ్సెస్? ఇట్ వాస్ నైస్ బ్రో. దేవరా ఆఫ్టర్ లాంగ్ టైం కదా ఎన్టీఆర్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, అనిరుద్ మ్యూజిక్, కొరటాల శివ డైరెక్షన్. సో మొత్తానికి సూపర్, ఎస్పెషల్లీ క్లైమాక్స్ డైలాగ్, టీజర్ మాత్రం సూపర్. చెప్తారు మీరు? అంత సీన్ లేదు బ్రో. నైస్ లేదు బ్రో, గుర్తులేదు. ఎలా ఉండాలనిపిస్తుంది మీరు ఎక్స్పెక్టేషన్ చేయండి మూవీ మీద? సో హైలీ ర్యాంప్ ఉంది. మెయిన్లీ అయితే మ్యూజిక్, దట్ వాజ్ అనిరుద్ కాబట్టి సూపర్. ఇక ఫైన్. అంటే సైఫ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు కదా మూవీలో, ఆయన గురించి టీజర్లో మీకేం కనిపించారా? మాకైతే కనిపించలేదు. సో జాహ్నవి కపూర్ గారు కూడా హీరోయిన్ కదా, సో నైస్. ఆఫ్టర్ కంబ్యాక్ ఫుల్ ఆఫ్ కొరటాల శివ గారు కదా, కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ బ్రో. అన్న మీ పేరు? నా పేరు శశ్ కుమార్ అన్న. అన్న నిన్న రిలీజ్ అయిన దేవరా గ్లిమ్సెస్ థియేటర్లో అయితే కానీ మనకి యూట్యూబ్లో కానీ ట్రెండ్లో ఉంది. సో దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? నా ఎన్టీఆర్ అంటే సింగిల్ టేక్ యాక్టర్ అన్న, మస్తు చేస్తారు. అండ్ కొరటాల శివ అంటే అండ్ మాస్ అండ్ క్లాసికల్గా రెండింటికి బాగుంటుంది. అండ్ ఎన్టీఆర్ అంటే డ్యాన్స్ అని డైలాగ్ కానీ డైలాగ్ ఎక్సలెంట్ అన్న, సూపర్ ఉంది అసలు. అనిరుద్ మ్యూజిక్ గురించి ఏం చెప్తారు బ్రో? అబ్బో మామూలు కదన్న, నాకు ఫేవరెట్ అన్న అనిరుద్ అయితే. బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఎక్సలెంట్, బాగుంటుంది. ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ గారు కూడా ఉన్నారు. సో దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అంటే ఇక సముజ్జీలని అని అని అనుకుంటున్నా. బాగుంటుంది అన్న సినిమా అయితే, మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ కాబట్టి ఇంకా మామూలు హ్యాపీ ఉండదు. ఏమనిపిస్తుంది డైలాగ్ వాళ్ళు చెప్పారు కదా లాస్ట్లో ఎన్టీఆర్ గారు? సో దాని గురించి ఏం చెప్తారు? ఆ డైలాగ్ అయితే నాకు కొంచెం గుర్తులేదు కానీ భయ్య సూపరు. ఆ వాయిస్ బేస్ మామూలుగా ఉండదు. ఎన్టీఆర్ అంటేనే బేస్ వాయిస్ చాలా బాగుంటుంది. డైలాగ్ నాకు కొంచెం గుర్తులేదు బ్రో, కానీ ఇంకోసారి కలిస్తే మాత్రం చెప్తాను. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు? నాకు మాత్రం హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నాయి బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఆ డైలాగ్ చెప్పు బ్రో ఒకసారి. ఈ సముద్రంలో చేపల కన్నా కత్తులు నెత్తురే కనబడుతుంది, అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారు. మీకు బాగా నచ్చిన డైలాగ్ అది? నచ్చిన డైలాగ్. నా మీ పేరు? రాము. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ మీద? బ్లాక్ బస్టర్. మ్యూజిక్ గురించి ఏం చెప్తారన్నా? సూపర్. అనిరుద్ గురించి సూపర్. సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా? అవును. సైఫ్ అలీ ఖాన్ గారు ఉన్నారు ఈ మూవీలో. బాలీవుడ్ నుంచి జాహ్నవి కపూర్, పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అంతా ఉన్నారు ఈ మూవీలో. అదే దానికోసం వెయిటింగ్, ఎవరెవరు ఎలా చేశారు చూడటానికి. ఓకే అన్న మీ పేరు? వినయ్. అన్న చూసారా దేవరా గ్లిమ్సెస్? చూసాం. ఎలా ఉంది అన్న? సూపర్, మైండ్ బ్లోయింగ్, చాలా బాగుంది. మ్యూజిక్ అనేది అంతా బాగుంది. ఎన్టీఆర్ది లుకింగ్ కూడా చాలా బాగుంది. నైస్, మాకు చాలా నచ్చింది అది. నేను ఎన్టీఆర్ ఫ్యాన్నే. కంపల్సరీ ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి మేము చూస్తాం. అది చాలా బాగుంది. ఎన్టీఆర్ న్యూ లుక్ తోటి మంచిగా కనబడ్డాడు. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద? బ్లాక్ బాస్టర్ హిట్ అది, ఆల్మోస్ట్ చెప్పలేము దాన్ని. బ్లాక్ బాస్టర్ హిట్ అది 100%. డైలాగ్లు అంటే చెప్పలేము, మా వాడు చెప్తాడు డైలాగ్. అన్న మీ పేరు? మోతీలాల్ అన్న. దేవరా చూసారా? నిన్న టైలర్ చూశానన్న, ఎలా అనిపించింది? బాగుంది, పర్లేదు. సినిమా అయితే బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ గురించి యాక్టింగ్ సూపర్, ఆయన యాక్టింగ్ తగ్గేది లేదు. ఇది కొరటాల శివ గారు ఆచార్య ఫ్లాప్ తర్వాత వస్తున్న మూవీ కదా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఇంతకుముందు జనతా గారు ఆయనతో చేశారు కదా, సినిమా హిట్టే కదా. ఇది కూడా పర్లేదు, అంటే సినిమా బాగానే ఉంది. ఆయనతో కాంబినేషన్ బాగానే ఉంది, బాగానే నడుస్తుంది. అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ పర్లేదు, అనిరుద్ ఎప్పుడు బాగానే ఉంటుంది, మ్యూజిక్ కూడా బాగానే ఉంది. ఇందులో సైఫ్ అలీ ఖాన్, జాహ్నవి కపూర్ బాలీవుడ్ దిగ్గజాలు అయితే ఉన్నారు. అవును. సో వారి గురించి ఏం చెప్తారు మీరు? లేదు, వాళ్ళు మంచి యాక్టర్లే కదా, సినిమా వాళ్ళతో బాగానే ఉంది కాంబినేషన్. మూవీ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీ బడ్జెటే. ఎన్టీఆర్ డైలాగ్ ఏమి గుర్తుందని నేను చూసినట్లు దాంట్లో డైలాగ్ టీజర్ చూసినా కదా, డైలాగ్ అంత